ఇలాడు మీ అందరికీ వందనాలు. యెహోషువపాతుతో దేవుడు అంటున్నాడు, మీరు పోట్లాడిన అవసరం లేదు, మీరు పోట్లాడిన అవసరం లేదు, మీరు స్తుతించండి, మీరు స్తుతించండి, మీరు ఊరకుండండి. నేడు యెహోవా చేసే కార్యాన్ని ఊరకో నిలుచుంటూ చూడమన్నాడు దేవుడు. వాళ్ళు స్తుతించి, వాళ్ళు పాటలు పాడి చక్కగా ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు శత్రువుల్ని మాటుగాండ్రు పెట్టి హతం చేశాడు. వీళ్ళేం పోట్లాడలేదు, యుద్ధం చేయలేదు. మీరు కాదు యుద్ధము, దేవుడే చేస్తాడు అని చెప్పినప్పుడు దేవుని ప్రజల పక్షంగా దేవుడు యుద్ధం చేశాడు. దేవుడు శత్రువుల మీద జయం ఇచ్చాడు. రేపు మీరు ఎలాంటి అన్నాడు దేవుడు యెహోషువపాతు. తర్వాత రోజుకల్లా దేవుడు జయమిచ్చి శత్రువులను లేకుండా చేసి దేవుడు నెమ్మదినిచ్చాడు, ఆశీర్వదించాడు. చుట్టూనున్న రాజులకు కూడా వాళ్ళ దేవుడు వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడు అని వారికి కూడా భయం కలుగజేశాడు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు యుద్ధం చేసే దేవుడు. నీ పోరాటాల్లో దేవుడు జయం ఇచ్చే దేవుడు. కాబట్టి నీవు శత్రువులు నీ మీదకి వచ్చినప్పుడు ప్రార్థన చేయటమే. దేవుడు యుద్ధం చేస్తాడు, దేవుడు జయం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు పోట్లాడాల్సిన అవసరం లేదు, నీ నోటికి పని చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు కలగజేసుకుంటే ఎంత ఎగిరిపడిన శత్రువునైనా కుంగదీస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అహంకారంతో ఉండవని ఎదిరిస్తాడు దేవుడు. కొంతమందికి అంతటి అహంకారం, ఆ అహంకారాన్ని దేవుడు అణిచివేస్తాడు. అణిచివేసి తన ప్రజలని, దీనులని లేవనెత్తుతాడు దేవుడు. దీనుల పక్షాన దేవుడే నిలుచుంటాడు. కాబట్టి అహంకారాన్ని దేవుడు ఎదిరిస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని ప్రజలకి దేవుడు జయమిస్తాడు. దేవుడు నీ పక్షంగా కలగజేసుకుంటాడు. నీవు ఊరుకుండు. బహు పోరాటం వచ్చినా, శత్రువులు వ్యతిరేకంగా లేచినా, నిన్నేదో చేయాలని చెప్పేసి చాటు మాటలు పొంచులు వేసుకొని మాటలు విన్నా, దేవుడు శత్రువుల మీద జయమిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, రహస్యంగా దాగి ఉన్న శత్రువులను కూడా దేవుడంట బహిరంగంగా దండన విధిస్తాడంట. వాళ్ళని దాక్కొని ఉన్నారు, నీకు తెలీదు, మంచిగా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు రహస్యంగా ఉన్న శత్రువులను కూడా బయటికి తీసుకొచ్చి బహిరంగంగా దండన విధిస్తాడంట. అందరూ చూస్తుండగా వాళ్ళు రహస్యంగా ఉండి కార్యాలు చేస్తున్నారు కదా శత్రుత్వంగా. దేవుడైతే బహిరంగంగానే దండన విధిస్తాడంట వారికి. కాబట్టి దేవుని ప్రజల విషయంలో కలగజేసుకునేది దేవుడే. దేవుడు కలగజేసుకుంటాడు. దైవజనుడైన మోషే మీద తన సొంత అక్క అన్న వారు తిరగబడినప్పుడు కూడా మోషే చేతనే పలికించిన, మా చేత పలికించడా అంటే మిరియాంతో అహరోనుతో దేవుడు మాట్లాడాడు. 250 మందిని పోగు చేశారు కోరాహు, దాతాను, అబీరాము మోషేకి వ్యతిరేకంగా. సంఘాన్ని వేరు చేద్దామని చెప్పి సంఘం నుంచి 250 మందిని పక్కకు తీసుకొచ్చి వ్యతిరేకంగా మోషేకి వ్యతిరేకంగా లేపారు. ఆ 3 కుటుంబాలని అందరూ చూస్తుండగా భూమి నెరవిడిచి మింగేసింది. అలాగనే దైవజనుడి మీద చేయెత్తిన ఒక అతనికి చెయ్యి ఎండిపోయింది.
ఆ ఎత్తిన చెయ్యి ఎండిపోయింది. మరలా సేవకుడు ప్రార్థన చేస్తేనే, మళ్ళా దైవజనుడు ప్రార్థన చేస్తేనే మామూలుగా అయింది. అయ్యా నా చెయ్యి ఎండిపోయింది అయ్యా, నువ్వే ప్రార్థన చేయాలి అయ్యా, చెయ్యండి అయ్యా అంటే మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు చెయ్యి మామూలుగా వచ్చింది. ఒక వ్యక్తి 80 మంది యాజకులు, ఇది నువ్వు చేయాల్సిన పని కాదు, నీకు ఇది తగదు, అది దేవుని చేత అభిషేకించబడిన వారు, ప్రత్యేకించబడిన వారు, వారు చేస్తే ఘనతగా ఉంటుంది, కానీ ఇది నీవు చేస్తే ఘనతగా ఉండదు అని చెప్పినప్పుడు వాళ్ళ మీద అత్యాగ్రహం చూపించాడు. అత్యాగ్రహం చూపించి అక్కడ ధూపం వేయటానికి వెళ్ళినప్పుడు 80 మంది కూడా చెప్పారు, ధూపం వేయటం నీ వంతు కాదు, దేవుడు అభిషేకించిన వారు చేయాల్సిన పని, కానీ నువ్వు చేయటానికి లేదని చెప్పినప్పుడు వారి మీద ఏం చేశాడు? అత్యాగ్రహం చూపించి ధూపం వేయటానికి వెళ్ళినప్పుడు నొసటన కుష్టు పుట్టిందంట. ఆ తర్వాత తన ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడానికి త్వరపడ్డాడు. అంతకుముందు ఎంతమంది చెప్పినా వెళ్ళలేదు. కాబట్టి దేవుడు కలగజేసుకోవాలి. ఏదైనా దేవుడు కలగజేసుకుంటే చాలా భయంకరంగా ఉంటుంది. దావీదు గురించి 89వ కీర్తనలో అంటాడు, నా సేవకుడైన దావీదుని నేను అభిషేకించి ఉన్నాను, అతని మీద పగబట్టు వారిని నేను మొత్తెదను అన్నాడు దేవుడు. పగబట్టే వాళ్ళని మొత్తుతాడు. పగబట్టిన సంగతి ఎట్ట తెలిసిద్ది? దేవుడికి అన్నీ తెలుసు. నీ మీద పగబట్టే వాళ్ళని నేను మొత్తుతాను అంటున్నాడు. నీకు విరోధంగా రూపించబడి నీ ఆయుధ వర్ధలదు అన్నాడు. కాబట్టి మన దేవుడు కలగజేసుకునే దేవుడు. మరి ముఖ్యంగా సేవకులకి వ్యతిరేకం లేచినప్పుడు అస్సలు తిరుగుండదు. ఇంకా దైవజనుల విషయంలో ప్రైజ్ ది లార్డ్.